రుణమాఫీతో క్రాప్ లోన్లకు ఊపు. రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల దాకా పంట రుణాలను మాఫీ చేయడంతో రైతులకు బ్యాంకులు విరివిరిగా కొత్త రుణాలు ఇస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాది లోపే 25.35 లక్షల మంది రైతులకు 20.616.89 కోట్ల పంట రుణాలను మాఫీ చేసింది. అంటే 20,616.89 కోట్ల రుణాలను మాఫీ చేసింది. బాగానే ఉన్నది, వేగంగా పంట రుణాలు ఇస్తున్నారు, అంత బాగానే ఉన్నది. కాకపోతే ఏంటంటే ఈ బ్యాంకర్లు మరి సిబిల్ చెక్ చేస్తున్నారు. సిబిల్ స్కోర్ ఏదో లోన్ ఉంటుంది, ఆ రైతు పోతాడు, ఏదో క్రెడిట్ బో ఏదో చిన్న దాంట్లో లోన్ తెచ్చుకుంటాడు, ఏదో పర్సనల్ లోనో బైక్ లోనో కొన్ని మిస్ అవుతుంటాయి, కట్టలేకపోతాడు. ఇప్పుడు వీళ్ళు పట్టదారు పాస్బుక్ పెట్టుకొని క్రాప్ లోన్ ఇస్తేందుకు మీకు సిబిల్ కరెక్ట్ లేదని మాట్లాడుతున్నారు. వీళ్ళు సిబిల్ మాత్రం చూడకుండా లోన్లు ఇవ్వమని చెప్పాలి రైతులకు. సిబిల్ చెక్ చేసి లోన్లు ఇస్తున్నారు వీళ్ళు. ఇప్పటి వరకు కూడా ఈ క్రాప్ లోన్లు అనేది, ఈ సిబిల్ అనేది చెక్ చేయడం కరెక్ట్ కాదు. ఇప్పుడు నువ్వు ఆల్రెడీ పట్టదారు పాస్బుక్ ఒకటి పెట్టుకుంటున్నావు, పెట్టుకున్నప్పుడు నీకు సిబిల్తో సంబంధం ఏంది? సిబిల్తో నీకు ఏం సంబంధం? నువ్వు ఆల్రెడీ ఒక బుక్ పెట్టుకుంటున్నావు, దాని మీద 100 సంతకాలు చేయించుకుంటాడు పేపర్లో, మొత్తం ఇక భూమి అంతా రాసిచ్చుకున్నాడు, సంతకాలు పెట్టించుకొని ఆ క్రాప్ లోన్కి పోతే నువ్వు ఆ సిబిల్ ఎందుకు చెక్ చేస్తున్నావు? మళ్ళీ దీన్ని ఈ బ్యాంకర్ల మీద కూడా ఒకసారి ఆలోచించి, మరి బ్యాంకర్లు ఎందుకు ఇట్లా చేస్తారు, మరి అదేమన్నా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలా లేకుంటే రిజర్వ్ బ్యాంక్ రూల్సా, ఇటువంటి దాని మీద ఒకసారి ఆలోచన చేసుకొని ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడాలి దీని మీద. ఎందుకంటే ఈ సిబిల్ స్కోర్ వల్ల చాలా మంది రుణాలు తీసుకోలేకపోతున్నారు, దాని మీద కూడా చాలా మంది కోపంలో ఉన్నారు. ఇప్పుడు ఈ బ్యాంకర్లు ఏం చేస్తున్నారు? ఖచ్చితంగా పాస్బుక్ పెట్టుకుంటున్నారు. నువ్వు పాస్బుక్ పెట్టుకోకుండా నువ్వు రుణం ఇస్తున్నావు అంటే చలో నువ్వు సిబిల్ చూసుకో. నువ్వు ఎట్లయినా ఒక బుక్ పెట్టుకుంటున్నావు కదా, బుక్ పెట్టుకున్నప్పుడు నువ్వు సిబిల్ ఎందుకు? నీకు పట్టదారు పాస్బుక్కే నీ దగ్గర పెట్టుకున్నప్పుడు సిబిల్ నీకెందుకు? దీని మీద ముఖ్యమంత్రి గారు స్పందించి దీని మీద ఏదో ఒక నిర్ణయం తీసుకొని చెప్పాలి వాళ్ళ. లేకుంటే బుక్ పెట్టుకోకూరి, సిబిల్ ఉంటేనే ఇయ్యి, అట్లనన్నా చేయరు. లేకుంటే బుక్ పెట్టుకుంటారు, సిబిల్ చూస్తుంటారు, ఇక్కడ లోన్లు పుట్టకుండా ఎందుకు రైతులను ఇబ్బంది పెట్టడం? ఈ బ్యాంకర్ల మీద ఒకసారి ఆలోచన చేసి ముఖ్యమంత్రి గారు ఇది కూడా ఒకటి క్లియర్గా ప్రజలకు చెప్తే బాగుంటుంది.